తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఫ్లాష్ అయ్యే ఫస్ట్ న్యూస్ ఒక్కటే, ఐబొమ్మ రవి గురించి. తెలుగు ప్రజలకు రవి ఒక రాబిన్ హుడ్ అయిపోయాడు. సినిమా వాళ్ళు టికెట్స్ రూపంలో కోట్లు కొట్టేస్తే మనోడు మాత్రం ఫ్రీగా చూపెట్టి జనాల్లో హీరో అయిపోయాడు. నిజానికి రవి చేసిన దాన్ని సమర్థించే వాళ్లే ఎక్కువగా ఉన్నారని చెప్పాలి. అయితే రవిని అరెస్ట్ చేసిన టైం నుంచి అతని గురించి బయటికొస్తున్న ఒక్కొక్క వార్త అతనిపై ఈ సింపతిని డబుల్ చేశాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగి, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, ఆ ప్రేమకు ప్రతిరూపంగా అందమైన కూతురు, ఇదే అతడి జీవితం. కానీ డబ్బు సంపాదించడం చేతకాదు అంటూ ప్రేమించిన అమ్మాయి అవమానించడంతో ఐబొమ్మ అనే వెబ్సైట్ సృష్టించాడు. సినిమాలను పైరసీ చేసి ఆ వెబ్సైట్లో పెట్టి ఇండస్ట్రీకి, నిర్మాతలకు వేల కోట్ల నష్టం కలిగించాడు. ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి విడుదలైన గంటల్లోనే సినిమా హెచ్డీ ప్రింట్స్ ఐబొమ్మలో షేర్ చేసి ఆడియన్స్ ఫ్రీగా చూసేలా చేశాడు. ఇంకేముంది, సినీ ప్రముఖులు, నిర్మాతలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని పట్టుకునేందుకు రంగంలో దిగారు పోలీసులు. అదే సమయంలో దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకే సవాలు విసరడంతో ఫోకస్ చేసి మరీ అతడిని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇక ఇప్పుడు ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవి పేరు మారుమోగుతోంది. తన భార్య, అత్త ప్రతిక్షణం అవమానించడంతోని ఎలాగైనా డబ్బు సంపాదించాలని తాను ఐబొమ్మ వెబ్సైట్ క్రియేట్ చేసినట్లు రవి పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. దీంతో అతడి లవ్ స్టోరీ, మ్యారేజ్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి తెగ సర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఐబొమ్మ రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్రేమే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. అమీర్పేట్లోని ఒక కోచింగ్ సెంటర్లో పరిచయమైన ఒక ముస్లిం అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమార్తె కూడా ఉంది. ఏడాది పాటు సంతోషంగా ఉన్న వీరిద్దరి మధ్య ఆర్థిక సమస్యలు చిచ్చుపెట్టాయి. ప్రతి క్షణం భార్య, ఆమె అత్త డబ్బు సంపాదించడం చేతకాదు అంటూ అవమానించారట. ఇద్దరి మధ్య మనస్పర్ధలు తీవ్ర స్థాయికి రావడంతో విడాకులు తీసుకున్నారు. అయితే డివోర్స్ తర్వాత కుమార్తెను భార్య తీసుకెళ్లడంతో రవి ఒంటరిగా మిగిలాడు. విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న రవి ఎలాగైనా డబ్బు సంపాదించాలని సినిమాలు పైరసీ చేశాడట. గేమింగ్, బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో వ్యాపార లావాదేవీలు సైతం కొనసాగించినట్లు విచారణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఐబొమ్మ, బప్పం టీవీ సైట్లను క్రియేట్ చేసి ఓటీటీలో విడుదలైన వెంటనే సినిమాల్ని పైరసీ చేశాడట. జీవితంలో ఎదురైన అనుభవాలతో అతడు మనుషులపై పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయాడట. దీంతో 4 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ ఒంటరిగా ఉంటున్నాడు. 2 నెలలకో దేశం తిరిగి చివరకు ఇంటికి చేరేవాడట రవి. మనుషులపై నమ్మకం తగ్గిపోవడంతో ఎవరితోనూ మాట్లాడేందుకు అంత సుముఖత చూపేవాడు కాదని సమాచారం. ఐబొమ్మతో పైరసీకి పాల్పడ్డ ఇమ్మడి రవి ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్లో ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాడు. ఈ మధ్యలో కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేశాడని సమాచారం. ఇంజనీర్గా కెరియర్ స్టార్ట్ చేసిన ఇమ్మడి రవి కొంతకాలానికి నెదర్లాండ్స్కి, క్యారేబియన్ దీవులకు వెళ్లి క్లౌడ్ ఫేర్ ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి పైరసీ నెట్వర్క్ నడిపినట్లు పోలీసులు గుర్తించారు. పైరసీ చేసిన సినిమాలను ఐబొమ్మ, బప్పం, ఐవిన్, బప్పం టీవీ సైట్లలో అప్లోడ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఐబొమ్మల సినిమాలు చూసే ప్రేక్షకులను బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్లేలా ప్లాన్స్ కూడా అమలు చేసినట్టు తెలుస్తోంది. అతనికి ఇంకా ఎవరెవరితో సంబంధాలున్నాయన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పైరసీ మాత్రమే కాదు, రవికి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్తో కూడా సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆ వైపు నుంచి కూడా విచారణ చేస్తున్నారు. రవి ఇటీవల పోలీసులకు సవాలు విసిరినట్టు వైరల్ అయిన స్క్రీన్ షాట్స్తో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అంతేకాదు, తాను పట్టుబడనన్న ధీమాతో రవి విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చాడు. ఎప్పుడెప్పుడొస్తాడా అని వేచి ఉన్న పోలీసులు కూకట్పల్లిలో అతన్ని అరెస్ట్ చేశారు. ఇక నెదర్లాండ్స్ నుండి కూకట్పల్లికి రావడానికి గల కారణాలను కూడా అధికారులు విచారిస్తున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత రవిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా పోలీసులు మరో 7 రోజుల కస్టడీని కోరారు. ఐబొమ్మ ద్వారా నెలకు 35 నుంచి 40 లక్షల మంది సినిమాలు చూస్తున్నారు. ఈ భారీ ట్రాఫిక్ని ఉపయోగించుకొని కొన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి రవి ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకడు పోతే ఇంకొకడు అన్నట్టు ఇమ్మడి రవి అరెస్టు తర్వాత ఐబొమ్మ ప్లేస్లో ఐబొమ్మ 1 అనే మరో వెబ్సైట్ తెరపైకి వచ్చింది. ఆన్లైన్ పైరసీ ప్రపంచంలో కొత్తగా వచ్చిన ఐబొమ్మ 1 సరికొత్త పైరేటెడ్ సినిమాలతో ప్రత్యక్షమైంది. ఐబొమ్మ ఎకోసిస్టంలో సుమారు 65 మిర్రల్ వెబ్సైట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తెరపైకి వచ్చిన ఐబొమ్మ 1 కూడా ఆ మిర్రర్ వెబ్సైట్లో ఒకటి కావచ్చని భావిస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం ఐబొమ్మ 1 పైరసీ మాఫియాను ఆపలేము అనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. ప్రతి 2 నెలలకు ఒక దేశం చుట్టి వచ్చే ఇమ్మడి రవి కూకట్పల్లిలోని తన ఇంటికి వచ్చేవాడిని పోలీసులు గుర్తించారు. తన రహస్యాలు బయటపడకుండా ఉండడం కోసం మనుషులపైన నమ్మకం లేకపోవడంతో ఇమ్మడి రవి ఎవరినీ పనిలో పెట్టుకోలేదని సమాచారం. రవి సెల్ఫోన్ మొత్తంలో ఫుడ్ డెలివరీ బాయ్స్ నెంబర్లు మాత్రమే ఉండడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతోంది. ఇక ఇదే సమయంలో ఐబొమ్మ 1 ప్రత్యక్షం కావడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.
సినీ వర్గాలలోనూ ప్రస్తుతం ఐబొమ్మ 1 పైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇమ్మడి రవిని సపోర్ట్ చేసిన చాలామంది నెటిజన్లు ఐబొమ్మ 1 విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.